నైట్ గ్యాంగ్ అంతా కలిసి 2 రోజులు మనం ఏం చేయలేదు. సో రేపు మనం ఫిషింగ్ వెళ్దాం, కాయాకింగ్ వెళ్దాం అండ్ అలాగే పక్కనే ఒక ఫోర్ట్ ఉందంట, దానికి కూడా వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ ఫిక్స్ చేసాం. కట్ చేస్తే అందరూ లేచి తినేసరికి 12 అయింది. ఇంకేముందిలే అని చెప్పేసి పక్కనే 15 కిలోమీటర్లో ఒక మార్కెట్ ఉందంట. సరే అందరం షాపింగ్ వెళ్దాం అని చెప్పేసి 3,000 పెట్టి 2 క్యాబ్లు బుక్ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిపి కూడా 5,000 కూడా షాపింగ్ చేయకుండా తిరిగి వచ్చాం. అట్లుండేది మా గ్యాంగ్తోని. కొంతమంది ఫ్రెండ్స్ ఈ రిసార్ట్ నేమ్ ఏంటి అంటున్నారు. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి కోలా గోవా బీచ్ రిసార్ట్. ఇది సౌత్ గోవాలో ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ట్రస్ట్ మీ వర్త్ ఇట్. నేను శ్వేత వచ్చి ఒక డీల్ ఫిక్స్ అయ్యాం. ఏంటంటే తను నాకు వీడియోలు తీసిద్ది, నేను తనకి ఫోటోలు తీస్తాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను 10 ఫోటోలు దిగితే ఆమె 100 ఫోటోలు దిగుతుంది. సరే 100 ఫోటోలు దిగినా సాటిస్ఫై అవుద్దా అంటే అది లేదు. నేను నీకు చాలా బాగా తీస్తున్న ఫోటోలు, నువ్వు నాకు అస్సలు బాగా తీయట్లేదు అంటుంది. ఇదేం కావాలరా బాబు. చాలా కాన్ఫిడెంట్గా రిచ్గా ఫోటోలు దిగుతున్నారు అనుకుంటున్నారా? అంత డెకరేషన్ లేదు అక్కడ. ఆ కవర్ చూసారా? ఆ కవర్లో చెప్పులు, ఫోన్లు, క్లిప్పులు, బ్యాండ్లు అన్నీ పెట్టుకొని వచ్చి పక్కన పెట్టాం. మీరు యాజ్ యూజువల్గా లైక్ కామెంట్ చేసేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోని. బాయ్ గైస్.